వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో కొలువై భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న శ్రీ పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మన్నెమాల సుకుమార్ రెడ్డి స్వయంగా విచ్చేసి జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రంగురంగుల పూలతో ఆలయాన్ని అందంగా అలంకరిస్తున్నారు. వివిధ రకాల దేవతామూర్తుల విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్ల ఏర్పాటు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా మన్నెమాల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో పార్టీలకు అతీతంగా జాతర నిర్వహిస్తున్నామని, ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తున్న పోలేరమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుండి భక్తులు గ్రామస్తులు రావడం విశేషమన్నారు. నమస్కారం. శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి గ్రామ ఉత్సవం అత్యంత వైభవంగా, ముఖ్యంగా అల్లూరులోనే పుట్టి అల్లూరులోనే పెరిగి ప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి యువత సహకారం, సహాయము, అలాగే పెద్దలు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇతర రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలుగా ఎదిగి వారందరి ఆర్థిక సహాయ సహకారాలు, అలాగే దాతలు పోలేరమ్మకు సంబంధించి ఆ తల్లి ఆశీస్సులు పుష్కలంగా అందుకుంటూ వ్యాపారాల్లో దిగ్విజయంగా ముందుకు పోతూ వారందరి ఆర్థిక సహకారం, ముఖ్యంగా అల్లూరు అన్ని గ్రామ ఆచార కుల పెద్దల సహకారం, అలాగే మాతో కలిసి అనేక సంవత్సరాలుగా ప్రయాణం చేసినటువంటి స్నేహితులు, మాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి బంధువులు, ఈ గ్రామంలోనే పుట్టి పెరిగి రాజకీయంగా ఉన్నత స్థాయిలకి ఎదిగినటువంటి పెద్దలు వేమిడి ప్రభాకర్ రెడ్డి గారు, బేదా మస్తాన్ రావు గారు, బేదా రవిచంద్ర గారు, అలాగే అనేక మంది, ఒకరు కాదు, ఇలా అలంపాటి విజయవర్ధనుడి కుమారుడు లోకేష్ రెడ్డి గారు, అలాగే డిఎస్ఆర్ బ్రదర్స్ దేవిరెడ్డి శారదా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సుధాకర్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముళ్ళు, అలాగే కందల రాజారెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ మస్తాన్ రెడ్డి రాజారెడ్డి గారు, అలాగే ఇలా పూలకు సంబంధించి ఈ సంవత్సరం ప్రత్యేకంగా 6 మంది దాతలు, డిఎస్ఆర్ బ్రదర్సు, వేమిడి ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దలు రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వేమిడి ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దలు రాజ్యసభ సభ్యులు, ఈ మా ఊరి నివాసి పారిశ్రామికవేత్త బేదా మస్తాన్ రావు గారు, అలాగే కేఎస్ఆర్ ఫౌండేషన్ కందల రాజారెడ్డి మస్తాన్ రెడ్డి హైదరాబాద్ వాస్తవ్యులు వారు, అలాగే కీర్తిశేషులు, మా అందరికీ మా కుటుంబ సభ్యుడు, మా అందరిని ఆదరించినటువంటి వ్యక్తి శ్రీ పెద్దలు అలంపాటి విజయవర్ధనుడి కుమారుడు పారిశ్రామికవేత్త లోకేష్ రెడ్డి గారు, అలాగే మా తల్లి అన్నపూర్ణమ్మ గారు, ఇలా ప్రతి ఒక్కరం కూడా ఈ పోలేరమ్మ ఉత్సవంలో భాగస్వాములు అవుతూ, అలాగే కాకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర గారు సాంస్కృతిక కార్యక్రమాలకి ఆర్థిక సహకారాలు, అలాగే త్రిపుర కన్స్ట్రక్షన్స్ అధినేత పసుపులేటి సుధాకర్ గారు సాంస్కృతిక కార్యక్రమాల దాతగా, ముఖ్యంగా కావలి శాసనసభ్యులు గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఉత్సవానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఆయన కూడా ఆర్థిక సహాయం, సాంస్కృతిక కార్యక్రమాలకి దాతగా, మరొక ముఖ్య మా సోదరుడు, మా కుటుంబ సభ్యుడు, ఇక్కడే మా ఊరి ఆడబుడుచును చేసుకొని మా ఇంటి ఆడబుడుచును చేసుకున్నటువంటి వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త దగ్గుమాటి కావ్య కృష్ణారెడ్డి గారి పూర్తి ఆర్థిక సహాయ సహకారం, అలాగే ముఖ్యంగా యువత సుమంత్ రెడ్డి, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు శశిరెడ్డి, అలాగే కిరణ్ కుమార్ మేడా కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే ద్వారకనాథ్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి, అలాగే మాకు సంబంధించినంత వరకు తిమ్మిరెడ్డి సురేష్ రెడ్డి, అలాగే అన్నంబాగు శ్రీనివాసులు రెడ్డి, అలాగే
ఇంకా కావలి పట్టణంలో ఉన్నటువంటి కొందరు ప్రముఖులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు దాతలు. ఎందుకంటే అనేక మంది దాతల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. మిగతా ఈ సందర్భంలో కొంత మా వంతు ఆర్థిక సహాయం చేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పేరు పేరున చెప్పాలంటే లిస్టు చూసుకొని చెప్పాలా. కొందరు పేర్లు గుర్తు ఉండలేవు, ఎందుకంటే నోటెడ్ ఉన్నంతవరకు చెప్పగలుగుతాం. ఇలా చెప్పుకుంటూ పోతే దరిదాపు సుమారుగా 5,000 రూపాయల నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి ఒక్క దాతకు కూడా ఈ పోలేరమ్మ తరపున, అల్లూరు ఉత్సవ కమిటీ తరపున, ట్రస్ట్ బోర్డు తరపున కూడా పూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. అంతేకాకుండా ఈ అల్లూరు పోలేరమ్మ తల్లి మాకు ఎప్పుడు ఆశిస్తూ ఆదరిస్తూ మమ్మల్ని ఎల్లవేళలా కూడా మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఆ తల్లి ప్రేమాభిమానాలు మా అందరి మీద ఉంటూ ఆ తల్లి ఆశీస్సులు చూరగొని ప్రతి ఒక్కరు కూడా తన వంతు సహాయం చేస్తూ ఈ ఉత్సవాన్ని తాత ముత్తాతలు సుమారు 800 సంవత్సరాల పైచిలుక నుంచి జరుగుతున్నది. మాకు ఒక తెలిసే నాటికి మేము చూసిన నాటి నుంచి నేర్చుకొని ఈ ఉత్సవంలో కీలక పాత్ర పోషిస్తూ మా వంతు ప్రతి ఒక్కరం గ్రామ ప్రజలందరం కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఉత్సవంలో పాల్గొని అందరూ కూడా పోలేరమ్మ సేవకులై కలిసిమెలిసి ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా ఏ చిన్న ఆటంకం లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ముఖ్య పాత్ర పోషిస్తూ ముఖ్యంగా యాదవరాజులు, అలాగే పెద్దకాపు, పెద్దమాదిగ, పెద్దగొల్ల వీరందరూ ఆచార సాంప్రదాయాలు నిర్వహిస్తూ పోలేరమ్మ తల్లిని ఉత్సవాన్ని దిగ్విజయంగా నడిపిస్తూ ప్రతి సంవత్సరం ఏటికేటికి కూడా మార్పు చెందుతూ రాష్ట్రం ప్రపంచం నలుమూలల ఆ తల్లి ఖ్యాతిని ఇనుముడింపజేసే విధంగా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేను అడిగిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా తన వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కొన్ని పేర్లు చెప్పలేకపోయినా మా పేరు చెప్పలేదని దయచేసి ఎవరు ఫీల్ కావద్దు. ఎందుకంటే గుర్తున్న వరకు చెప్పగలిగినాను. చెప్పలేకపోయి ఉంటే కూడా పొరపాటు జరిగి ఉంటే క్షమించమని కోరుకుంటూ ఈ పోలేరమ్మ ఉత్సవానికి ఆర్థిక సహాయం అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉత్సవానికి మా